నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన మాటండి వీడియోలో మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ. ఈరోజు మన మాటండి మంచితనం గురించి. మంచితనం చాలా మంచిది. మంచితనంతో ఉన్న వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. ఎప్పుడు మనం మంచిగానే ఆలోచించాలి అంటుంటాం. నేను కూడా చాలా వీడియోస్లలో మంచితనం, మనస్తత్వం అని చాలా చెప్పాను. అయితే మంచితనం అది ఎక్కడ వర్తిస్తుంది, ఎవరి దగ్గర వర్తిస్తుంది అనే విషయానికి వస్తే, మంచితనం మాత్రం మన వాళ్ళ దగ్గర అయితే అస్సలు పనికిరాదండి. మంచితనం బయట వాళ్ళ దగ్గరే పనిచేస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లున్నారంటే జనాలు, కొందరు అంటుంటారు అప్పుడప్పుడు, మీరు కూడా అనే ఉంటారు, లేదా అంటే విని ఉంటారు. నేను వాళ్ళకి ఎప్పుడో సహాయం చేశాను, పాపం అది గుర్తుపెట్టుకొని వాళ్ళు నా మంచి కోరారు. కానీ నాతో ఉన్నవాళ్ళు ఎప్పుడు వాళ్ళకి నేను మంచి చేసుకుంటూనే ఉంటా, కానీ ఎవరు కూడా నా గురించి ఆలోచించలేదు. ఎప్పుడో ఒకసారి చేసిన మంచిని గుర్తుపెట్టుకొని ఇప్పుడు నాకు వాళ్ళు హెల్ప్ చేశారనో, లేదంటే నా మంచి గురించి ఆలోచించారనో చెప్తూ ఉంటారు. సేమ్ అదేనండి. మన అనుకున్న వాళ్ళకి మనం ఎంత మంచిగా ఉన్నా అది వేస్టే. అది పనికి మాలిన మంచితనంలాగా వాళ్ళు క్రియేట్ చేసేస్తారు. మన మంచితనాన్ని వాళ్ళు ఇంకోలాగా తీసుకుంటారు. మన మంచితనం మన వాళ్ళకైతే అస్సలు పనికిరాదండి, పరే వాళ్ళకే పనికొస్తుంది. అది మన రక్త సంబంధమే అనుకోండి, లేదా అంటే చుట్టాలే అనుకోండి, లేదా దగ్గరి బంధువులే అనుకోండి, ఇంకెవరైనా అనుకోండి. కానీ మాట వరుసకు తెలిసిన వాళ్ళ దగ్గర మన మంచితనం చూపిస్తే వాళ్ళు జీవితం అంతా గుర్తుపెట్టుకుంటారు. మన అనుకున్న వాళ్ళకి మనం ఎంత మంచిగా ఆలోచించి వాళ్ళ గురించి ఎంత మంచి చేసినా మనం లాస్ట్కి అయితే పరాయి వాళ్ళలాగానే మాట్లాడతారు. మనం మంచిగున్నంతసేపు నమ్మించుకుంటూ మనతో ఉన్నట్టే ఉంటారు. కొంచెం ఏదైనా చిన్నగా ఏదైనా జరిగిందనుకోండి, విభేదాలు, మనం చేసిన మంచిని మొత్తం మట్టిలో పడేసి ఏది లేదో అది బయట చెప్పుకుంటూ ఉంటారు. లేదు అంటే ఏదైనా చిన్న మన లైఫ్లో జరిగిందనుకోండి, దాన్ని తీసుకుపోయి భూతద్దంలా చెప్తూ ఉంటారు. అట్లా ఉంటుంది జనాలతోని. కాబట్టి మనం చేసిన మంచి ఎక్కడికి పోదనుకోండి, ఖచ్చితంగా మనకు అది ఏ రకంగానో ఉపయోగపడుతుంది. కాకపోతే మనతో ఉన్నోళ్ళని నమ్మి మాత్రం వాళ్ళు మన అనుకొని మాత్రం ఉండకండి. ఎందుకంటే మనం వాళ్ళకి ఎంత మంచి చేసినా వాళ్ళు మనకు చివరికి చేసేది 99% చెడే చేసే వాళ్ళు ఉన్నారు. మరి వీడియో నచ్చితే తెలుసు కదా మీకు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మాటండి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ చేతుమమ్మ.